వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ చిన్నారులకు ఒక స్వీట్ తయారు చేద్దాం. మరమరాలు ఈ కప్పుతో కప్పున్నర మరమరాలు ఇవి. ఈ మరమరాలు ఫ్రెష్ మరమరాలు, మెత్తబడలేదు, మెత్తబడకూడదు. ఇలా ఇరుగొట్టుకుంటే ఇరిగిలా ఉండాలి, గుల్లగా ఉండాలి, అలా ఉండాలి. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. 3 యాలకులు, ఈ యాలకులకి ఈ తొక్క తీసేద్దాం. తీసేసి మిక్సీ పట్టుకుందాం. మరమరాలు మిక్సీ ఇంత మెత్తగా పట్టుకోవాలి, బాగా మెత్తగా పడ్డందే. ఇప్పుడు మనం ఇవి 12 ఖర్జూర పళ్ళు గింజ తీసేసాను, 12 కాయలు ఇవి. మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని మిక్సీ గిన్నెకి ఇలా పాముకుంటే డ్రాప్లా మనం ఇప్పుడు ఖర్జూరం పట్టుకుంటాం కదా, ఈ పేస్ట్ గిన్నెని పట్టుకోకుండా మొత్తం మనకు వచ్చేస్తుంది. ఆ నెయ్యి అన్న నూనె అన్న రాసుకుంటే పేస్ట్ పట్టుకోదు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టాను ఖర్జూరం, మిక్సీ గిన్నెని అంటుకోకుండా మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకుందాం. మరమరాలు మిక్సీ పట్టిన పొడి ఉంది కదా, వేసేస్తున్నాను. ఖర్జూరం పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూను కమ్మటి నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఇంటిలో చేసుకున్నదే వేసుకోవాలి. మనం చేసి ఈ స్వీటు చిన్నపిల్లలకు కదా. ఈ 2 కలిపిన పొడాన్ని ఒకసారి మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టినప్పుడు ఉండవుతుంది. 2 కలిపి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఖర్జూరం మరమరాల పొడి ముద్దలా తయారు చేశాను. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుని మేము పిల్లలకి తీపి తక్కువ పెడతాం, ఖర్జూరం అయినా సరే, కానీ గట్టిగా చేశాను. మీకు ఇంకా తీపి కావాలనుకుంటే ఇంకో 6-7 ఖర్జూర పొడులు వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది. గిన్నెలో పెట్టుకుందాం. ఇప్పుడు ఉండలు చేసుకుంటాం అయిపోయింది. ఈ గ్లాస్కి కొద్దిగా ఇలా నెయ్యి రాసుకుని మనం వీటిని ఇలా పాల బిళ్ళల్లో ఒత్తుకుందాం. అలాగా ఇలా పాల బిళ్ళల్లో ఒత్తుకోవాలి. మీ దగ్గర దుబాయ్ ఖర్జూరం ఉంటే చేసుకోండి, నా దగ్గర లేదు. దుబాయ్ ఖర్జూరం అయితే ఇంకా బాగా వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, అంత నెయ్యి కూడా పట్టదు. చిన్నారులకి స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ చాలా మంచిది. 1 ఇయర్ దాటిన కానించి పిల్లలకు పెట్టవచ్చు ఈ స్వీటు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.